నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామ దేవత శ్రీ లంకతల్లమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సారె సమర్పించారు. నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామానికి చెందిన ఆడపడుచులు మాతృమూర్తులు సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు పండ్లు సారె శోభాయాత్రగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారికి నివేదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమ్మవారికి సారె సమర్పించడం వల్ల గ్రామంలో కష్టాలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా గ్రామం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమరస్త సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బంతు కనకారావు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా చాలా ఊరు వాడ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా ఫలించి ఈ అమ్మవార్లకి ఆషాఢ సారె అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతిరోజు కూడా ఈ గ్రామాలలో కూడా ఉన్నటువంటి అమ్మవార్లకు ఈ ఊరి ఆడపడుచులందరూ కూడా తమ ఆడపడుచుగా భావిస్తూ అమ్మవార్లకు సారి చివరిసారిగా ఇక్కడ శ్రీ శ్రీ లంకతల్లమ్మ తల్లికి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు కాబట్టి ఊరు నుండి కూడా అనేక మంది ఆడపడుచులు వచ్చి ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. దాంట్లో భాగంగా తరువుని పానకం, వడపప్పు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు ఇవన్నీ సమర్పించడం వల్ల ప్రతి స్త్రీకి కూడా ప్రతి ముత్తైదువుకు తమ సౌభాగ్యం వర్ధిల్లుతుందని, అలాగే తమ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారని, ఈ ఊరు క్షేమంగా ఉంటుందని, అలాగే పాడి పంటలు చాలా సస్యశ్యామలంగా వృద్ధి చెందుతాయని, అలాగే ఏ విధమైనటువంటి రోగాలు కూడా ప్రబలకుండా అమ్మ కాపాడుతుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈరోజు వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. ఈ వేళ చాలా అద్భుతంగా అందరూ కూడా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. ఇది సమరస్త సేవా ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. దీంట్లో ఈ నెల రోజుల నుంచి చేస్తూ ఈ రోజు చివరి రోజు అవడం వలన ఇక్కడికి అమ్మవారికి సారి తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమరస్త సేవా ఫౌండేషన్ తరఫున ఈ గ్రామాల్లో ఈ సారి సమర్పించినటువంటి అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి